ఆయన మొదలే గుండు కుప్పిట్లో పెట్టుకుని గడగడ 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 ఉరికిపోతుంటే మళ్ళీ ఆయన పంపించకపోతే ఈయన చంపించుగా లే. మనమేమంటామంటే ప్రభువా నువ్వు రానాయన అంటే ఆయన అంటాడు నేను రానవసరం లే, నువ్వు వెళ్ళు, నీ వెంట నేను అద్భుతం చేస్తాను అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదీ ఆయన మన చేత చేయిస్తాడు. మనం వెనువెంట ఉండి మనకు సహకారి అయి ఉండి ఆయన అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతమును బట్టి వాక్యం స్థిరపరచబడుతుంది. ఇదిగో ఈ 66 పుస్తకాలతో పొందుపరచబడిన ఈ పరిశుద్ధ గ్రంథం ఎలాంటి గ్రంథమో, ఎలాంటి వాక్యమై ఉన్న గ్రంథమో తెలుసా? ఇది స్థిరపరచబడిన వాక్యపు గ్రంథం ఇది. హల్లెలూయా. ఇది ఏ గ్రంథం? ఇది స్థిరపరచబడిన వాక్యపు గ్రంథం. పుక్కిట పురాణాలు కాదు, కల్పిత కథలు కాదు, కవి చాతుర్యాలు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం స్థిరపరచబడిన వాక్యపు గ్రంథం.